హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ ఈజీ 2026 తెలంగాణలో మీకు కన్నర్కోట ఎంబీబీఎస్ రౌండ్ 1 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్కి అయితే మీ ఇన్నేళ్ల కష్టానికి, మీరు పడ్డ నీట్ ఎగ్జామినేషన్ కష్టానికి మీరు ఎక్కబోయే తొలి మెట్టు ఇదే. దీన్ని చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నా తరపున ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి ఆల్ ద బెస్ట్. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు వీలైతే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తాను. ఆ అప్డేట్ని మీరు ఫాలో అవ్వచ్చు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. సో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి, మీకు ఎప్పటికప్పుడుగా అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాం. ఎవరైనా పర్సనల్గా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇవి కంప్లీట్గా మీకు తెలంగాణకు సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. ఇది కన్నడకోటకు సంబంధించిన నోటిఫికేషన్ అండ్ ఇది రౌండ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్. ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-2027 ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకేనా? సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో మనకు దీనికన్నా ముందు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పాం కదా. సో ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా? దీంట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఈ డేటా ప్రకారమే మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో దీనిలో మీ ఎగ్జాక్ట్ పొజిషన్, ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఇది మీ యొక్క స్టేట్ మెరిట్ ర్యాంక్ అనమాట. సో దీంట్లో చేంజెస్ ఏమీ ఉండవు. సో అందులో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ వెబ్ ఆప్షన్ పెట్టడానికి మనకు రేపటి నుంచి 28 ఆగస్ట్ 2026 నుంచి, సో మనకు 1 సెప్టెంబర్ 2026 సో 12 PM వరకు ఇచ్చారు. సో రఫ్గా మీకు సెకండ్ రోజున రిజల్ట్స్ ఇస్తారు. సెకండ్ రోజున కానీ థర్డ్ రోజున కానీ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తారు సార్ అంటే అంత ఫాస్ట్గానే రిజల్ట్స్ ఇస్తారు. సో ఏముంటుంది చెప్పండి, సీట్ మ్యాట్రిక్స్ మన దగ్గర ఉంటుంది, నెంబర్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది అండ్ వాళ్ళ ప్రయారిటీ ఉంటుంది. బై డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. జస్ట్ ఒక క్లిక్ చేస్తే ఎవరెవరికి ఎక్కడెక్కడ అలాట్మెంట్స్ రావాలో అక్కడెక్కడ అలానే అలాట్మెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో tsmedadm.tschE.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్ రేపు ఎలా పెట్టుకోవాలని నేను చెప్తాను. సో వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఫస్ట్ రౌండ్లో కనుక మీకు సీట్ వస్తే, ఓకేనా, మీకు సీట్ వస్తే 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్. సో మీరు సీట్ వద్దనుకున్నా కానీ మళ్ళీ రాదు. లేదా మీరు ఫస్ట్ రౌండ్లో పే చేస్తే సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్లలో మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం అనేది మీకు లేదు. ఓకేనా? సో ఈ 12,000 రూపాయలు అనేది సీట్ వస్తే పే చేయాల్సి ఉంటుంది. సార్ మేము సీట్ మ్యాట్రిక్ చూసుకొని పెట్టుకోవాలా అండ్ మాకు ర్యాంక్ని బట్టి పెట్టుకోవాలా అంటే, ర్యాంక్, సీటు అంతా వదిలేయండి. అదంతా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. సో మీకు నచ్చినట్టు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టండి. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ రూల్స్ మాట్లాడుకుందాం. ఏ రౌండ్కి ఆ రౌండ్ రూల్సే మనం మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి తెలంగాణలో. ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినా అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఓకేనా? సో కాబట్టి మ్యాండేటరీ వెబ్ ఆప్షన్స్ పెట్టడం. అండ్ సార్ 66 కాలేజీలు అన్ని పెట్టాలా సార్ అంటే, అన్ని కాలేజీలు పెట్టడం కాదు. సో మీకు నచ్చిన కాలేజీలు పెట్టుకోవచ్చు, లేదా అన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే అన్ని కాలేజీలు పెట్టాలి. 100కి 100% అన్ని కాలేజీలు పెట్టాలి. ఓకే? సో ఏ ఒక్క కాలేజీని కూడా మీరు మిస్ చేయకండి. ఏ ఒక్క కాల్ అయినా మీరు మిస్ చేశారనుకోండి, మీ తర్వాత క్యాండిడేట్ సీట్ వస్తే మళ్ళీ మీకు సీట్ వస్తుందా లేదా అనేది మనం చెప్పడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్ మ్యాండేటరీ అండ్ అన్ని కాలేజీలు పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఆల్ కాలేజీలు పెట్టడానికి ట్రై చేయండి. సార్ నాకు ఇఫ్ ఇన్ కేస్ సీట్ అలాట్ అయ్యింది, నేను రిపోర్ట్ చేయాలా? మ్యాండేటరీ. ఎస్, రిపోర్ట్ చేయడం కూడా మ్యాండేటరీ. ఇఫ్ మీరు మ్యాండేటరీగా రిపోర్ట్ చేయకపోతే రౌండ్ 2 నుంచి అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తెలంగాణలో ఈ 2 స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. చూడండి, ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈస్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ యాజ్ పర్ హిజ్ ఆర్ ఆప్షన్స్ అండ్ డస్ నాట్ జాయిన్ ద కోర్స్, దే షల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్. ఓకేనా? క్యాండిడేట్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ there is no limit of choice for exercising web options. Candidate can exercise web options for any number of colleges the candidate is interested to join as per the candidate's eligibility. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎక్కడా కూడా లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టద్దు. అండ్ ఫస్ట్ రౌండ్ పెట్టకుండా ఉన్నారు అంటే ఇంకా నాట్ ఎలిజిబుల్ అవుతారు. క్యాండిడేట్స్ ఎవరైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో రిపోర్టింగ్ మ్యాండేటరీ. కాలేజీలోకి వెళ్ళి మీరు ఫిజికల్గానే రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ జరుగుతుందో తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నేను సపరేట్ వాట్సాప్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాను. ఓపెన్ గ్రూప్ లాగా డిస్కస్ చేసుకునే విధంగా, అంటే ఏ కాలేజ్ వచ్చింది, కాలేజ్ డాక్యుమెంట్స్ పెట్టుకునే విధంగా. సో ఈ ఇయర్ నుంచి మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం. అది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది.
ఓకేనా? సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో గానీ, లేదంటే మీరు మెంటర్‌షిప్‌లో జాయిన్ అయినా గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. రేపు మార్నింగ్ మీకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వగానే నేను మీకు చెప్తాను ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలని. సో రేపు 6 AM నుంచి స్టార్ట్ అయింది కదా సార్, నేను వెంటనే పెట్టేస్తాం సార్, ఎడిట్ ఎట్లా చేసుకోవాలి, తప్పులు ఎట్లా చేస్తాము, అలాంటివి చేయకండి. జాగ్రత్తగా టైం తీసుకొని వెబ్ ఆప్షన్ పెట్టడానికైతే ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.